తెలంగాణలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మొత్తం 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు, 1 రీజన్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజన్ కమిటీ సభ్యులు, అలాగే మరో 116 మంది సభ్యులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన పిలుపును గౌరవించి లొంగిపోయిన మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా హింసా మార్గాన్ని విడిచిపెట్టి లొంగిపోవాలని సీఎం పిలుపునిచ్చారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారు కేవలం 7 మాత్రమే ఉన్నారని తెలిపారు. వారు కూడా త్వరలోనే లొంగిపోవాలని ఆయన కోరారు. మావోయిస్టుల లొంగుబాటుతో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత బలపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. Please like, share and subscribe.